రాజా రాక్షస రూపేణ వ్యాఘ్రరూపేణ మంత్రిణ సేవకా శ్వానరూపేణ యథారాజా తథా ప్రజ. రాజు దుర్మార్గుడై దౌర్భాగ్యుడై చెయ్యరాని పనులన్నీ రాజే చేస్తున్నాడు అనుకోండి, ప్రజలకు భయం ఎందుకుంటుంది? ఎవ్వడు భయపడ్డాడు. రాజా రాక్షస రూపేణ, రాజు రాక్షసుడిగా ఉన్నాడు. వ్యాఘ్ర రూపేణ మంత్రిణ, రాజు యందు రాక్షసత్వం ఉన్నప్పుడు పక్కన సత్పురుషులు చేరరు. కాబట్టి ఎవరు చేరారు? వ్యాఘ్ర రూపేణ మంత్రిణ, పెద్ద పులులు లాంటి మంత్రులు చేరారు. సేవకా శ్వానరూపేణ, తోడేళ్ల లాంటి సేవకులు చేరారు. ఆయన అలా ఉన్నాడు కాబట్టి యథారాజా తథా ప్రజ, అలాంటి ప్రజలు తయారయ్యారు. ఇప్పుడు ఆ రాజ్యం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అది మధురై కూర్చుంది. అంటే మధురముగా తిప్పుతూ ఇంద్రియముల యొక్క సుఖాన్ని మాత్రమే అది కోరుతుంది. కాబట్టి అటువంటి సభ నుంచి ఎటువంటి తీర్మానాలు వస్తాయి అని మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. అక్కడ మాట్లాడుకునే వాళ్ళందరూ అటువంటి వాళ్లే చేరుతారు, అటువంటి వాళ్లే మాట్లాడతారు. కాబట్టి అటువంటి సభల్లో ఉండే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయని పోతన గారు వ్యాసుల వారు అప్పుడే దర్శనం చేసి ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. నిజంగాను యువతల ఎద్దు ఎటువంటిదైనా యువతల ఎద్దు సక్రమంగా లాగితే తప్పదు, ఈ ఎద్దు కూడా నడుస్తుంది. ఆయనతో కలిసి తిరగ్గా ఆ మనిషి యొక్క ప్రభావం యువతల వాళ్ళ మీద పడిపోతుంది. పడిపోయి చాలా